ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. ప్రియ దేవుని బిడ్డలారా, నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవును గాక. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 6వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్నేహితులారా, ఈ వాక్యము దేవుడు మనకిచ్చే శాంతి మరియు కాపాడే వాగ్దానంగా, వాక్యంగా మనం ఈ వచనాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆయన మన జీవితానికి దీర్ఘాయుషువును, ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు తెలియపరచబడుతుంది. మన కుటుంబానికి, మన ఆస్తి, పని, వ్యాపారాలన్నిటినీ ఆయన రక్షించి మరియు శాంతిని దేవుడు మనకిస్తాడని దేవుని యొక్క లేఖనాల ద్వారా తెలియజేస్తుంది. దేవుని శాంతి మన హృదయంలో మరియు ఇంటిలో స్థిరంగా నిలుస్తుంది. నిలిచినప్పుడు మనం నెమ్మదిగా జీవించగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క వాక్యం ఈ ఉదయకాల సమయంలో మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. నేను నీ జీవితానికి దీర్ఘాయుష్నిస్తాను, నీ కుటుంబానికి శాంతిని, నీకున్న ప్రతి దాన్ని రక్షిస్తానని ప్రభు చెబుతున్నాడు. చెప్పబడిన ఆ మాటలు బట్టి ధైర్యపరచబడి మనలో ఉన్న భయాలన్నీ తొలగించుకుని దేవుడు నన్నును నా ఇంటిని రక్షిస్తానన్నాడు అన్న ధైర్యంతో మనం విశ్వసించి క్షేమం కలిగిద్దని మనం ముందుకి విశ్వాసంతో వెళదాం. అటు కృప దేవుడు మనందరి కుటుంబాలకు అనుగ్రహించును గాక. ఆమెన్. తల్ల వంచుకున్నాం, కళ్ళు మూసుకున్నాం. మహోన్నతుడా, సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, రాత్రంతా మమ్మల్ని కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చినందుకు, మిమ్మల్ని ఆరాధించడానికి కృప చూపించినందుకు మీ స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వేకుని లేచి ప్రభా మిమ్మల్ని ఆరాధించగలిగాం. నేను అందుని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నా. నేను వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. అయ్యా, నీకును నీ ఇంటికి నీ కలిగిన అంతటికీ క్షేమం కలిగిద్దన్న. ఎవరు భయపడుతున్నారో, ఎవరు అభద్రతతో ఉన్నారు, ఎవరు అనుమానాలతో, ప్రభానైనా ఎవరు అనాలోచనతో ఉన్నారు, నేను వారందరిని జ్ఞాపకం చేసుకుని వారి ఇంటికి క్షేమము, నెమ్మది దయచేయమని ప్రార్థన చేస్తాను. ఈరోజు పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకుంటున్న వారు, ప్రయాణాల్లో ఉన్నవారు, సెలవు దినాల్లో ప్రభానైనా నీ బిడ్డలు, నేను సిద్ధపడుతున్న బిడ్డలు, ప్రయాణాల్లో ఉంటున్న వారు అందరినీ జ్ఞాపకం చేసుకుని వర్షం ప్రభావ, విపరీతమైన వర్షాలు, వాతావరణ పరిస్థితులు అన్నిటిలో కూడా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరి కుటుంబాల్లో ఏ అనారోగ్యాలు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో, భయాలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో, ఇరుకులు ఉన్నాయో, ఆర్థిక సమస్యలు ఉన్నాయో, వాటన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలి. ఈ దినమంతా కూడా కాచి కాపాడి మా కుటుంబాలను సంరక్షించి మీ యొక్క కృపచేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవులుగా లెక్కించి మీ సన్నిధి మాతో ఉంచుతారని నమ్మితే ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.